హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేకులు కొట్టకుండా మీకు సెల్ఫ్ కూడా అవసరం లేదు, ఎన్ని పాత్రలు ఉన్నా కూడా పెట్టవచ్చు. అలాంటి టిప్స్ చూపిస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమోని చూద్దాము. టిప్ నెంబర్ 1, ఎండాకాలంలో ఒక్కొక్కరికి ఎక్కువగా చెమట వస్తుంది కదా, బట్టలు కూడా చెమట వాసన వస్తుంది కదా. అంటే మీరు ఏం చేయాలి అంటే, బట్టలు వాష్ చేసిన తర్వాత నేను ఈ నీళ్ళలో ఏమి వేయలేదు, ఈ వాటర్లో కొంచెం నిమ్మకాయ రసం వేసి బట్టలను జాడించండి. బట్టలలో కొంచెం కూడా చెమట వాసన రాదు. ఈ విధంగా చేయడం వలన ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 2, నేను ఇక్కడ వేస్ట్ది బాటిల్ తీసుకున్నాను. అందరి ఇళ్లలో సామాన్యంగా వేస్ట్ బాటిల్ ఉంటుంది కదా, ఆ బాటిల్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, నేను మీకు కట్ చేసుకొని చూపిస్తున్నాను. ఈ కింది భాగంలో కొంచెం రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. తర్వాత ఇందులో షాంపూ వేస్తున్నాను. మీ ఇంట్లో ఏ షాంపూ యూజ్ చేస్తారో ఆ షాంపూ వేయండి. తర్వాత కొద్దిగా లవంగాలు వేస్తున్నాను. ఇప్పుడు వర్షం పడుతుంది కదా, బాత్రూంలో ఒక విధంగా స్మెల్ వస్తాయి. మీరు ఆ టైంలో ఈ బాటిల్ను పెట్టండి బాత్రూంలో. ఈ విధంగా పెట్టడం వలన మీరు బాత్రూమ్కి వెళ్ళిన వెంటనే మీకు ఒక మంచి స్మెల్ ఉంటుంది. ఏ బ్యాడ్ స్మెల్ అనేది రాదు. ట్రై చేయండి ఈ టిప్ అనేది. టిప్ నెంబర్ 3, నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నాను. ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను. అలాగే కొద్దిగా లవంగాలు వేస్తున్నాను. తర్వాత పలవాకులు ఒక 2 నుంచి 3 ఆకులు తీసుకొని ఈ విధంగా తుంచి వేస్తున్నాను. తర్వాత నేను ఇక్కడ ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను. ఈ మిశ్రమాన్ని ఇందులో వేస్తున్నాను. నేను వీడియోలో చూపించే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక రబ్బర్ బ్యాండు వేస్తున్నాను. ఇది మీరు రైస్లో పెట్టండి. మీరు ఎన్ని రోజులు రైస్లో పెట్టినా కూడా పురుగులు పట్టవు. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 4, నేను ఇక్కడ వేస్ట్ది గాజు బాటిల్ తీసుకున్నాను. మీరు ప్లాస్టిక్ బాటిల్ అయినా కూడా తీసుకోవచ్చు. మీ ఇంట్లో స్పూన్స్ పెట్టడానికి ప్లేస్ లేదు అనేవాళ్ళు మీరు కావాలంటే ఇంకా కొంచెం పెద్ద బాటిల్ అయినా కూడా తీసుకుని స్పూన్స్ అన్నీ దీని లోపల పెట్టి మూత క్లోజ్ చేసి పెట్టవచ్చు. ఇది ఒక సైడ్లో ఎక్కడైనా పెట్టవచ్చు. చూడడానికి చాలా బాగా ఉంటుంది. మీరు స్పూన్స్ తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 5, నేను ఇక్కడ వేస్ట్ది ప్లాస్టిక్ బకెట్ తీసుకున్నాను. నేను ఇది యూజ్ చేయను. దీని లోపలకు నేను తట్టలు, గిన్నెలు, చెంబు, మీరు ఏ పాత్రలు పెట్టవచ్చు అని అనుకుంటారో అన్ని పాత్రలు కూడా ఇందులో పెట్టవచ్చు. ఎక్కువ పాత్రలు కూడా పెట్టవచ్చు. స్టీల్ స్టాండు పెట్టడానికి ప్లేస్ లేదు అన్నప్పుడు, లేకపోతే కిచెన్ చాలా చిన్నగా ఉంటుంది కదా, పాత్రలు కూడా పెట్టడానికి కాదు కదా, చిన్న కిచెన్లో మేకులు కూడా కొట్టడానికి కాదు, స్టాండ్ అయితే ఎక్కువ ప్లేసు కావాల్సి వస్తుంది కదా, మీరు కూడా ఎక్కువ పాత్రలు ఇందులో వేసి పెట్టవచ్చు. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.